మధు, పుష్పకి చెప్పి వెంటనే ఒక కొత్త వంట మనిషిని అపాయింట్ చేసుకో. ఇప్పుడు సంతోషి మన ఇంట్లో వంట చేయదు. ఎంతైనా తను మన ఇంటి కోడలు కదా. లేదు లేదు ఆంటీ, వంట చేసేందుకు ఇంకెవరిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనున్నానుగా. అయినా కోడలైతే మాత్రమేంటి, ఇంట్లో వంట కోడలే చేస్తారు కదా. అయినా నాకు వంట చేయడం చాలా ఇష్టం. అరే, ధైర్య ప్లేట్ అలానే ఉందేంటి? తను భోజనం చేయడా ఏంటి? అరెరే, ఈరోజు ధైర్య పుట్టినరోజు. బహుశా భోంచేయడానికి తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళుంటాడేమో. హో, నా వల్ల ఇంత పెద్ద పొరపాటు జరిగిపోయిందే. నేను నా బిడ్డ బర్త్డే మర్చిపోయాను. ఇదంతా రియా కారణంగానే జరిగింది. ఏం పర్లేదు మధు, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందిలే. ఇప్పుడు ధైర్యం వస్తాడుగా, తృప్తిగా శుభాకాంక్షలు చెప్పు. హ్యాపీ బర్త్డే బాబు. హ్యాపీ బర్త్డే. రే బాబు, జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకొద్దు, నేను తిన్నా. ఏరా ధైర్య, ఈరోజు సాయంత్రం మన స్టైల్లో పార్టీ చేసుకుందామా? అనే నేను పార్టీ ఖచ్చితంగా ఇస్తాను, కానీ దానికంటే ముందు నువ్వు నా కోసం ఈ కేసు వాదించాల్సి ఉంటుంది. ఇవి దేనికి సంబంధించిన పేపర్స్? మొదటివి సంతోషి నుండి విడాకులు తీసుకునే పేపర్స్. ఇక రెండవి రియా చార్ట్ షీట్. నేను ఈ పిల్లని వదిలించుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఈ పని మనిషితో ఉండలేను కనుక. చూడు ధైర్య, నాకు తెలుసురా నువ్వు రియా కేసు ఫైల్ చేయాలనుకుంటున్నావు. నేను ఈ ఇంట్లో లాయర్నే, కానీ దాని అర్థం అందరి కేసులు ఫ్రీగా వాదించలేను కదా. ఐ మీన్, పరుగులు తీస్తూ కోర్టులు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చు అవుతుంది కదా. అయితే సరే, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో నువ్వు ఆయన దగ్గర నుంచి తీసుకో. నేను డబ్బెందుకు ఇవ్వాలిరా? ఎందుకంటే మీరు నా పెద్దన్నయ్య కనుక. పెద్దన్నయ్య అయినంత మాత్రాన నీ పనికి మాలిన ఖర్చులన్నిటికీ డబ్బులు నేను ఇస్తాను కాదుగా. అయితే సరే, నాకు కూడా ఇలా పదే పదే అడుక్కోవడం ఇష్టం ఉండదు. నాకు నా వాటా ఇచ్చండి, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నా ఖర్చులు నేనే పెట్టుకుంటాను. పెళ్లి చేసుకోగదు? లేదు, నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోరా పెళ్లి? అంత నీ ఇష్టమేనా? చూడు, ఇంకోసారి కనుక నాతో వాదించావంటే ఇంట్లోంచి గెంటేస్తాను నేను. జాగ్రత్త. నేను చూపించిన పిల్లని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో వాడి చెల్లెలు పెళ్లికి ఎదుగుంది, కానీ మీరు గుడ్డు పెళ్లి గురించి తొందరపడుతున్నారు. తస్సది అక్క, దయచేసి నువ్వు ఇలా పెద్ద చిన్న అని మాట్లాడకపోతేనే మంచిది. నీకు అలాంటి పట్టింపులే ఉండుంటే సంతోషికి పెళ్లి చేస్తుండేదాన్ని కాదు, తను హింసించి ఉండేదాన్ని కాదు. సర్లే వదిలేసాయి. అక్కడికి నువ్వేదో దాన్ని హింసించినట్టే మాట్లాడుతున్నావు. జరిగింది చాలిక. నేను ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటున్నానని చెప్పేస్తాను. ఎందుకంటే ధైర్యబాబుకి నన్ను కొట్టిన దెబ్బలకు జవాబు చెప్పి తీరాల్సిందే. నాకేం అర్థం కావడం లేదు. నా బిడ్డ ఏ జన్మలో చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు. మీరేం దిగులు పడకండి, అంతా మంచి జరుగుతుంది. ఈరోజు వీడి పుట్టినరోజు నాడే ఇలా జరగడం. ఆంటీ, కొన్ని రోజులే కదా. ధైర్య సార్ అతి త్వరలోనే కోలుకుంటారు. ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో వస్తాయి. మనం ఈ రోజు సెలబ్రేట్ చేసుకోపోతే మాత్రమే ధైర్య సార్ కోలుకున్న రోజున మనం రెట్టింపు సంబరాలు జరుపుకుందాం. సరే విద్య గారు, నేనిక వెళ్ళొస్తాను. మీకు నా అవసరం ఎప్పుడు అనిపించినా ఒక్క కబురు చేయండి, తప్పకుండా వస్తాను. మీరిక్కడికి వచ్చినందుకు నా మనసు కొంచెం తేలిక పడింది.
సంతోషి, ఇక నువ్వు నీ భర్తని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకి ఎలాంటి లోటు జరగనివ్వకూడదు. ఇలాంటి సమయాల్లో సంతోషి మొత్తం కుటుంబం అంతా నీ మీదే ఆశలు పెట్టుకుంది. వాళ్ళని కూడా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. గుర్తుంచుకోమ్మా, భార్య నమ్మకం మీదే భర్త జీవితం ఆధారపడి ఉంది. నేను సాయశక్తిలా ప్రయత్నిస్తున్నానమ్మా. ధైర్య సార్ నీ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ నువ్వు ధైర్యంగా ఉంటేనే ఇంట్లో వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అమ్మా, నీ 16వ శుక్రవార వ్రతం పూర్తయింది. ఉద్యాపన చేద్దుగానే ఆంటీ కోసం నువ్వు ఉంటున్న ఉపవాసాలు కూడా పూర్తవుతాయి. సంతోషి, ఇప్పుడు నువ్వు ఓ పంచే వచ్చే శుక్రవారం నుండి అల్లుడు గారి కోసం ఉపవాసాలు మొదలుపెట్టు. సంతోషి మాత ఆశీర్వాదం ఉంటే ఆయన త్వరగా కోలుకుంటాడు. మీరన్నది నిజమేనానమ్మా. నేను ధైర్య సార్ని చూసుకోవటంలో ఎలాంటి లోటు కలగనివ్వను. అలాగే మన సంతోషి మాత మీద పూర్తి నమ్మకం ఉంది. అమ్మ నా నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు. ఇప్పుడు అంతా మీ చేతిలోనే ఉంది సంతోషి మాత, అంతా మీ చేతిలోనే ఉంది. మాత, త్వరగా ధ్యానంలోంచి మేలుకోండి. మీ భక్తురాలు సంతోషి భర్తకు అంత కఠినమైన శిక్ష విధించకండి. అతన్ని శిక్షించడం వల్ల ఎక్కువ నష్టం సంతోషికే జరుగుతుంది. నారాయణ నారాయణ. అవును మాత, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మాత. కృప చూపి ధ్యానం నుండి మేల్కొనండి మాత. కన్నులు తెరవండి. అమ్మా, నేను ఒప్పుకుంటాను. ధైర్య సార్ ఎప్పుడూ మిమ్మల్ని నా భక్తిని అవమానించేవారని. కానీ ఆయనకి ఇంత పెద్ద శిక్ష విధించకండి అమ్మా, ఇంత పెద్ద శిక్ష విధించకండి. భగవంతుడా, ఈ అమ్మాయికి నేను ఎలా నచ్చ చెప్పాలి? అసలు తనకి ఎలా ధైర్యం చెప్పాలో అర్థం కావడం లేదు. వద్దు, నేను ఏడవకూడదు. నేను ఆధైర్యపడకూడదు. ఒకవేళ నేనే ఇలా ఆధైర్యపడితే కాక ఆంటీల పరిస్థితి ఏంటి? వాళ్ళు నన్ను పరిస్థితుల్లో చూస్తే చాలా ఆధైర్యపడిపోతారు. అందుకే నేను అస్సలు ఏడవకూడదు, అస్సలు బాధపడకూడదు. అమ్మా, నువ్వే ఇలా ఏడిస్తే ఎలా? నీకు బాధ ఉంటుందమ్మా, నిజమే. కానీ ఆంటీని ఎలా చూసుకుంటావు? తను పూర్తిగా కృంగిపోతుంది. అలాగే ధైర్య, వాడికెవరు ధైర్యం చెప్తారు చెప్పు? చూడమ్మా, నువ్వు అసలు ధైర్యపడకూడదు. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తాను. మళ్ళీ నాకు నీ మొహం కూడా చూపించుకో. గుర్తుంచుకో, నేను కోలుకోగానే నిన్ను వదిలిపెట్టను సంతోషి.